యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. నశించుచున్న వారిని వెదికి రక్షించడానికి అపవాది క్రియలు లయపరచుటకై అనేక మంది జీవితాల్లో దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, మా పాపములను ఒప్పుకున్నప్పుడు మాకు పాపక్షమాపణిచ్చి రక్షణ వస్త్రాలతో మమ్మల్ని అలంకరించావు. మాకు తోడుగా ఉండి సమాధానకర్తగా సాతానును మా కాళ్ళ కింద చితకదొక్కించావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఆమేన్. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన ప్రేమతో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యమునొసగితివే, రక్షణ భాగ్యమునొసగితివే. నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నా భారములా నీవే భరించి, నా నీడగా నాకు తోడై ఉండి. నా భారములా నీవే భరించి, నా నీడగా నాకు తోడై ఉండి. చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగా నీవు మార్చితివే, నాట్యముగా నీవు మార్చితివే. నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నాకై నిలిచిన నా శత్రువుల నిందలు వలలై రేగినను, నాకై నిలిచిన నా శత్రువుల నిందలు వలలై రేగినను. కృపలే అలలై నాలో పొంగి అనచన శత్రువు శక్తులన్నీ, అనచన శత్రువు శక్తులన్నీ. నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో
ఆత్మలో ఆనందమొసగిన దేవా అనుక్షణమున ఆత్మలో ఆనందమొసగిన దేవా ఆహారక్షక నిన్ను స్తుతించెద ఆనంద గీతమునే పాడి ఆనంద గీతమునే పాడి నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్పిన ప్రేమతో నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో. ప్రైజ్ ద లార్డ్. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుణ్ణు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వాక్యం వింటున్న మీకు నిరంతరము తోడైండును గాక. ఈరోజు అంశము వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వచనాలు. ఒక సూపర్ న్యాచురల్ మిరకల్ గురించి ఇక్కడ వివరించబడి ఉన్నది. ఊహకు అందనటువంటి అద్భుతాన్ని ఒక వ్యక్తి పొందుకున్నాడు. అద్భుతాన్ని పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఉట్టిగా అనుకొని కొంతమంది మెదలకుండా ఇళ్లలోనే కూర్చుంటారు. అలా అద్భుతాలు జరగవు. అద్భుతం కావాలంటే దైవిక నియమాలు పాటించాలి. దేవుని బిడ్డలు మీకు దైవిక నియమాలను ప్రకటించడానికే, దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపించి మీరు అద్భుతం పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం. కనుకనే మీకు వాక్యంలో భాగములను వివరించి చెప్తున్నాం. జెరికో అనే పట్టణంలో బర్తిమాయిస్ అని చెప్పేసి ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు, అడుక్కునేవాడు. ఈజ్ ఎ బెగ్గర్, హీ లివ్స్ ఆన్ బెగ్గింగ్. అడుక్కొని తిరిగి బ్రతికేవాడు. ఇతరుల దయ మీద అతను బ్రతుకుతున్నవాడు. ఆ గుడ్డితనం వలన అతని జీవితం అంతా అంధకారమే. ఒక శాపగ్రస్తులాగా ఉన్నాడు. అతనికి సంతోషం అనేది లేదు, ఆనందం లేదు, అతని కుటుంబం లేదు, అతని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అతని జీవితానికి ఒక విజన్ లేదు. ముసలోడే చచ్చేంత వరకు గుడ్డివాడిగా అడుక్కొని తిని బ్రతకాల్సిందే మామూలుగా అయితే. దెర్ ఈజ్ నో హోప్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ డెలివరెన్స్ ఫర్ హిమ్. దెర్ ఈజ్ నో విజన్ ఫర్ హిస్ లైఫ్. ఈ రోజుల్లో కూడా అనేక మంది అలాంటి బ్రతుకుల్లో ఉంటున్నారు, కర్సల్ లైఫ్లో ఉంటున్నారు. వాళ్ళ శరీరం అంతా వంశపారంపరంగా వచ్చిన వ్యాధులతో బాధపడుతూనే ఉన్నారు. తమ జీవితకాలం అంతా అప్పుల్లోనే బతుకుతూ ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, పేదరికము, లేమితనము, లోటుతనములోనే కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళ జీవితంలో సంతోషము, సమాధానం ఉండదు. అదొక శాపగ్రస్తమైన జీవితం. ఎందుకు బతుకుతున్నామంటే బతుకుతున్నాం. ఒక కాంప్రమైజ్ లైఫ్స్లో ఉంటున్నారు. గుడ్డివాడి జీవితానికి వీళ్ళ జీవితాలకి ఏమి పెద్ద ఫరక్ లేదు, డిఫరెన్స్ లేదు. అయితే గుడ్డివాడి దగ్గర ఒక అద్భుతమైన విషయం ఉన్నది.
హీ హ్యాస్ గాట్ ఎ బర్నింగ్ డిజైర్. మండుతున్న కోరిక ఒకటి అతనికి ఉన్నది. అసాధ్యమైనది పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆకాశానికి భూమికి దేవుడి దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని పొందుకోవాలనే ఆశను అతను కలిగి ఉన్నాడు. ఒక గౌరవప్రదమైన జీవితాన్ని, ఒక డీసెంట్ లైఫ్ని తను జీవించాలని ఆశపడుతున్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ శాపగ్రస్తమైన జీవితం, అడుక్కుని తినే జీవితం నుంచి విడుదల పొందాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాడు. నీకు అలాంటి ఆశ ఉన్నదా? కాంప్రమైజ్ లైఫ్లోనే ఉంటున్నావా? నా అప్పులు ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటున్నావా? ఈ రోగాలతోనే నేను పోతాను, ఈ రోగాల నుంచి నాకు విడుదల లేదు అనుకుంటున్నావా? నీకు మండుతున్న కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నేను నీకు ఏమి చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు అని యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. ఇలాగా సఫర్ అవుతున్న వాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు, సమస్యల్లో ఉండేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళకి ఎలా తీరుతాయో తెలియదు, ఎలా బయటికి రావాలో తెలియదు, ఎవరు సహాయం చేస్తారో తెలియదు. ఎందుకంటే అప్పులను ఎవరు క్లియర్ చేయలేరు, వాళ్ళ రోగాలను ఎవరు తీయలేరు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా లక్షలు ఖర్చు పెట్టినా గ్యారంటీ లేదు. దిక్కు తెలియని స్థితిలో అలమటిస్తున్నారు, జైల్స్లో ఉన్నారు. వాళ్ళకి విడుదల ఎప్పుడని బెయిల్ ఇచ్చేవాళ్ళు లేరు. నేరాలు చేయకుండానే శిక్షణ అనుభవించేవాళ్ళు ఉన్నారు. నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి నేను ఎందుకు ఈ పాపం చేశాను, ఎందుకు ఈ తప్పు చేశాను, ఇక నుంచి నేను చేయకుండా బతుకుతాను అన్నా కూడా విడుదలయ్యే అవకాశం లేకుండా బ్రతుకుతున్నారు. హాస్పిటల్స్లో రోగాల పాలై బెడ్ల మీద మూలుగుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బుండేవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్లో మూలుగుతున్నారు. డబ్బును వాళ్ళని రక్షించట్లేదు. హాస్పిటల్లో ఉండే లేటెస్ట్ ఫెసిలిటీస్ కూడా రక్షించట్లేదు ప్రజలను. అలాంటి ప్రదేశాలకు దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని అందించాలి. అలాంటి వారికి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మార్గాన్ని ప్రచురించవలసి వాడవై ఉన్నావు. కొంతకాలం క్రితం ఒక దైవజనుడు అంటున్నాడు, పేదవాళ్ళు, దీనులు, రోగులు, శాపాన్ని అనుభవించేవాళ్ళు, కష్టాల్లో నష్టాలు ఉండే వాళ్ళకి నాకు ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళకి వాక్యం చెప్పడానికి. మరి ఎవరు కావాలండి మీకు? అన్న బాగా డబ్బు ఉండేవాళ్ళు కావాలి, బ్యూరోక్రాట్స్ కావాలి, పెద్ద పెద్ద అఫీషియల్స్ కావాలి. ఎందుకు? దశమ భాగాలు వస్తాయట. వాళ్ళకి ఎలా కష్టాలు లేవు, వాళ్ళకి అంతా సుఖాలే. డబ్బు విస్తారంగా ఉంటుంది, పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళకి ఒకసారి నచ్చితే దశమ భాగాలు ఇవ్వటం మొదలు పెడతారు, వీళ్ళ ఆస్తులు కూడగొట్టుకోవచ్చు. ఆలోచన విధానమే తప్పు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సేవ చేసినప్పుడు నశించిపోతున్న వారు ఎక్కడున్నారని వెతికి రక్షించడానికి ఆయన వెళ్ళాడు. ఈ ఎరికో పట్టణానికి వెళ్ళి అక్కడ గుడ్డి భిక్షకుడు ఉన్నాడని ఆయనకు తెలుసు కనుకనే దేవుని సంకల్పం చొప్పున ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ గుడ్డి భిక్షకుడు యేసుని గురించి విన్నాడు అంతకుముందే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుని గురించి వినటం మీరు స్టార్ట్ చేయండి. యేసుని గురించిన మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఆజ్ఞలను గురించి కనుక్కోండి. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యములో ఉండే శక్తిని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది వినుట వలన మాత్రమే నువ్వు పొందుకోగలవు. ఈ గుడ్డి భిక్షకుడు యేసుని గురించి విన్నాడు. నువ్వు విన్నావా యేసుక్రీస్తు ప్రభుని గురించి? ఎప్పుడైనా యేసుని గురించి తెలుసుకో, లోతుగా తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభుకి శక్తి ఉన్నది, అద్భుతాలు చేసే శక్తి ఉన్నదని అతను గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభుకి విడుదల చేసే శక్తి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభుకి స్వస్థపరిచే శక్తి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభుకి రక్షించే శక్తి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభుకి పాపములను క్షమించే శక్తి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు శాంతి, సంతోషము, సమాధానాన్ని ఇవ్వగల దేవుడు అని అతను విన్నాడు. అంతేకాదు, ఆయనకి అర్థమైపోయింది, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ మిరకిల్స్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ మిరకిల్స్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ సాల్వేషన్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ డెలివరెన్స్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ హీలింగ్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ గ్రేస్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ మెర్సీ, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంపాషన్. దయగలిగిన దేవుడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, విమోచించే దేవుడు, విడుదల చేసే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, సమకూర్చే దేవుడు.
అని చెప్పేసి అతను విని అతని విశ్వాస పరిమాణం పెరిగినది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయాలంటే నీ విశ్వాసము హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి. విశ్వాసము పెరగాలంటే యేసుని గురించిన మాటలు వినాలి, యేసును స్తుతించటం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈ భిక్షకుడు గుడ్డివాడైనటువంటి బర్తిమయస్ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైన ప్రార్థన. నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుని శక్తి దిగి వస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. మార్కు 10వ అధ్యాయము 47వ వచనంలో సెకండ్ పార్ట్లో హీ బిగాన్ టు స్పీక్ లౌడ్లీ, బిగ్గరగా అరిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హీ బిగాన్ టు కన్ఫెస్ లౌడ్లీ, హీ బిగాన్ టు ప్రే ఎర్నెస్ట్లీ, సిన్సియర్గా హృదయపూర్వకముగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పెద్దగా అరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, కొన్ని మంచి మాటలతో ప్రార్థన చేస్తున్నాడు. జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ. యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నా మీద దయ చూపట్టున్నాడు. దావీదు ఒక రాజు, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వంశం నుంచి వచ్చాడు కనుక ఆయన్ను కూడా ఒక రాజు కింద భావించి అడుగుతున్నాడు. ద కింగ్ హ్యాస్ ద పవర్ టు డెలివర్, హీల్ ఆర్ డిస్ట్రాయ్. రాజుకే పవర్ ఉన్న. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు శాంక్షన్ చేస్తే నీకు ఎదురు లేదు, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో నుంచి నీకు సహాయం వస్తుంది. మరి సర్వశక్తి గల దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని సర్వాధికారాలు కలిగిన ఒక రాజు కుమారుడిగా గుర్తించి, రాజుగా గుర్తించి అతను ప్రార్థిస్తున్నాడు. జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ, నా మీద దయచూపు అని చెప్పేసి అడుగుతున్నాడు. హీఈస్ క్రేవింగ్ ఫర్ మెర్సీ, హీఈస్ క్రేవింగ్ ఫర్ కంపాషన్, హీఈస్ క్రేవింగ్ ఫర్ గ్రేస్ ఫ్రమ్ ద గాడ్. దేవుని యొక్క దయ, దేవుని కృప, దేవుని కనికరము పొందుకోవాలని బతిమిలాడి అడుగుతున్నాడు. ఇందా చెప్పబడిన రీతిగా హీఈస్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ, హీఈస్ ప్రేయింగ్ లౌడ్లీ. రిజల్ట్ ఇమ్మీడియట్గా రావాలనే ఆశ లేదు అతనికి. ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఏనాడైనా తన ప్రార్థనను అంగీకరించి తనకు జవాబునిస్తాడని విశ్వసించి హీ స్టార్టెడ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద ఇమ్మీడియట్ రిజల్ట్స్. నువ్వు కూడా పట్టు వదలక ప్రార్థించేవాడు అయినట్లయితే తప్పనిసరిగా నీ ప్రార్థన కూడా దేవుడి సన్నిధికి వెడుతుంది. మనం ప్రార్థన చేస్తుంటే, ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఎక్కిరించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ గుడ్డివాడిని కూడా ఆటంకపరుస్తున్నారు. వీడు పుట్టుగుడ్డివాడు, అడుక్కొని తిని బతికేవాడు, ఏం కావాలని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుని. ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు? గొంతు చుచ్చుకొని కన్నీళ్లు కారుస్తూ, ఏయ్ ఆపిక అని చెప్పేసి అంటున్నారు. అరవటం ఆపు, నీకు ఏం దొరకదు, నీకు అనవసరం నువ్వు చేయటం అంటున్నారు. ఒక మండుతున్న కోరికతో నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీ సమస్య నుంచి విడుదల కొరకు, నీ రోగం నుంచి విడుదల కొరకు, ఒక అద్భుత కార్యాన్ని పొందుకోవటానికి, నీ జీవితంలో దేవుని శక్తి దిగిరావటానికి నువ్వు అలమటిస్తున్నట్లయితే అనేక మంది నిన్ను ఆటంకపరుస్తారు. లక్ష్య పెట్టవద్దు. గుడ్డివాడు కూడా లక్ష్య పెట్టదు. హీ డిడ్ నాట్ కేర్. ఆటంకాలు వస్తున్నాయి, అయినా కూడా అతను లక్ష్య పెట్టలేదు అని వాక్యం చెప్తున్నది. అనేకులు వచ్చి చెప్తున్నారు, అతను గద్దించారు, ప్రార్థన ఆపిక చాలు, ఉపవాస ప్రార్థన ఎందుకు కడుపు కాల్చుకుంటావు, కడుపు నిండా తిను తాగు సుఖించని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉపవాస ప్రార్థన అంటే ఒక టెలిగ్రామ్ ఇచ్చినట్టుగా ప్రభుకి, అత్యవసరంలో ఉన్నాను తండ్రి, నన్ను కనికరించు తండ్రి అని అడుగుతున్నట్టుగా లెక్క. మరి అంతమంది ఆటంకపరిచిన, నిశ్శబ్దంగా ఉండమని అతన్ని గద్దించిన అతను తన ప్రార్థనను ఆపలేదని మార్కు 10:48 సెకండ్ పార్ట్లో చూస్తారు. హీ డిడ్ ఆల్ ద మోర్ రెపిటేటివ్ ప్రేయర్. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎవరి గద్దింపులను లక్ష్య పెట్టలేదు, ఆటంకాలను లక్ష్య పెట్టలేదు. అతని యొక్క పట్టుదల, అతని యొక్క ఓపిక, అతను ప్రార్థించే విధానము, ఒక మంచి జీవితాన్ని కోరుకుంటున్న విధానము, ఆటంకాలను లక్ష్య పెట్టకుండా అతను ప్రార్థించిన విధానం దేవుని హృదయాన్ని తాకినది. The determination, the perseverance, the way he was seeking mercy from the God, the way he was asking for a better life, the way he ignored the obstacles, the way he prayed out his heart, touched the heart of Jesus. యేసుక్రీస్తు ప్రభు హృదయాన్ని తాకింది ఆ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు చెవులకు చొచ్చినది ఆ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిపోయింది ఆ గుడ్డి భిక్షకుడు చేసే ప్రార్థన. నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళుతున్నదో లేదో ఆలోచన చేయి. దేవుని దగ్గరకు రీచ్ అయ్యేటట్టుగా, దేవుని సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళేటట్టుగా ఎలుగెత్తి మొరపెట్టు.
ఏడు, కన్నీరు విడు, ప్రార్థించు, నీ తప్పులు ఒప్పుకుంటూ ప్రార్థన చేయి, నీ కోరికను ప్రభువుకు తెలియచేయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్కు 10:49 వెళ్ళినట్లయితే, జీసస్ స్టాప్ అండ్ సెడ్, కాల్ హిమ్, అతన్ని పిలవండి అని చెప్పేసి అన్నారు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి దేవుని యొక్క కృప ద్వారా దైవ సేవకులు అనేక సార్లు మారుమనస్సు పొందయ్యా, మారుమనస్సు పొందండి మీరు అని మిమ్మల్ని పిలుస్తున్నారు. లక్ష్య పెట్టారా? ఈ యొక్క తెగుళ్ళు, ఈ ఉగ్రత, ఈ తీర్పుకు మీరు మీ కుటుంబం అప్పగించబడకుండా ఉండాలంటే, దేవుని కాపుదల మీకు ఉండాలంటే, మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగు, పాపాన్ని విడిచిపెట్టు, నీతిగా బ్రతుకు, నీతి మార్గంలోనికి రా, నిన్ను నువ్వు తగ్గించుకో, యథార్థతతో, పవిత్రతతో, పరిశుద్ధతో బ్రతుకు అని చెప్తున్న మాటలను ఎప్పుడన్నా ఆలకించారా? ఆలకించట్లేదు అనేక మంది. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. నా పాపాన్ని విడిచిపెట్టను, నాకు మాత్రం అద్భుతం కావాలి, నా పాప జీవితాన్ని నేను కంటిన్యూ చేస్తా, నేను వడ్డీ వ్యాపారాలే చేస్తా, నాకు బాగా డబ్బు కావాలి, నాకు మాత్రం అద్భుతం కావాలి, స్వస్థతలు కావాలి. అటు ఇటుగా కుదరదు, ఏదో ఒకటే చేయవలసి ఉంటుంది. మరి దేవుని బిడ్డలు మిమ్మల్ని పిలుస్తున్నారు, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించమని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినమని. కొంతమంది మాకు టైం లేదండి, మేము వీలైనప్పుడు వస్తూ ఉంటారు. అవసరం ఉండేది వాళ్ళకి, అద్భుతాలు కావాల్సింది మీకు, మీరేమో మాకు టైం కావాలని చెప్పేసి అడిగితే ఎలాగా? గుడ్డివాడైతే ఆలస్యం చేయలేదు. మార్కు 10:50 ఉంది, హీ కేమ్ టు జీసస్ వితౌట్ డిలే, ఆలస్యం లేకుండా దిగ్గున లేచి తన బట్టలు అక్కడ పారేసేసి పరిగెత్తుకుంటా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా వాక్యం చెప్తున్నది. యూ హ్యావ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయింగ్ ఇమ్మీడియట్లీ ఇఫ్ యూ వాంట్ ఎ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. హృదయం లోతులోనికి చూచే దేవునికి తెలియదా అతనికి గుడ్డివాడైన భిక్షకుడికి ఏం కావాలో దేవుడికి తెలుసు, కానీ నీ నోటిలో నుంచి కావాలని కోరుకుంటున్నాడు. మార్కు 10:51 యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ అని యేసుక్రీస్తు ప్రభు అతను అడుగుతున్నాడు. నా ద్వారా వాక్యం వింటున్న మీకు అద్భుతాన్ని కోరుకుంటున్న వాడను యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. వాట్ డూ యూ వాంట్ జీసస్ టు డూ ఫర్ యూ? యేసుక్రీస్తు ప్రభు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆలోచన చేసుకోండి, స్పష్టంగా అడగండి. గుడ్డివాడు ఆలోచించి చెప్తా, ఒక వారం తర్వాత చెప్తా, నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అడగలేదు. 51 ద బ్లైండ్ మ్యాన్ సెడ్, ఐ వాంట్ టు సీ. ఎస్, ఆస్క్ ఫర్ ఏ మిరకిల్ విత్ ఫెయిత్. విశ్వాసంతో అద్భుతాన్ని అడిగాడు. నాకు దృష్టి కలుగ చేయి, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నేను కష్టపడి పని చేయగలను, నాకు గౌరవప్రదమైన జీవితాన్ని నేను దక్కించుకోగలను, నాకు దృష్టిని కలుగ చేయి. ఒక అసాధ్యమైన కార్యాన్ని అడిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. అసాధ్యమైన వాటిని సాధ్యమయ్యేటట్టు చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నామములో ఏది అడిగినా కూడా మీకు దొరుకుతుంది. లూకా 18:42 యేసుక్రీస్తు ప్రభు ఆలస్యం చేయకుండా అంటున్నారు, రిసీవ్ యువర్ సైట్, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, దృష్టిని పొందుకో, అద్భుతాన్ని పొందుకో అని యేసుక్రీస్తు ప్రభు నా ద్వారా మీతో కూడా ప్రకటిస్తున్నాను. రిసీవ్ దై మిరకిల్, రిసీవ్ దై హీలింగ్, రిసీవ్ దై డెలివరెన్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ అని యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు ప్రకటిస్తున్నాను. అతని యొక్క ప్రార్థనను, అతని యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు ఘనపరిచారు. ఆ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ని శాంక్షన్ చేయటం ద్వారా ఆ గుడ్డి భిక్షకుడైన బర్తిమేయు జీవితంలో అద్భుత కార్యం జరిగింది. దేవుని యొక్క శక్తి అతని జీవితంలో రిలీజ్ అయింది. లూకా 18:43 చూసినట్లయితే, ఇమ్మీడియట్లీ యూ రిసీవ్డ్ హిస్ సైట్, ఇమ్మీడియట్లీ యూ కెన్ రిసీవ్ ద మిరకిల్. తక్షణమే వాడు చూపును పొందుకొనేను, తక్షణమే మీరు అద్భుతాన్ని పొందుకోగలరు. వెంటనే మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరగబోతున్నాయి, వెంటనే మీ జీవితాల్లో డెలివరెన్స్ జరగబోతున్నది, వెంటనే మీ జీవితాల్లో అవసరాలు తీర్చబడబోతున్నాయి, వెంటనే మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. దేవుని శక్తి యేసుక్రీస్తు నామములో మీ జీవితాల్లో ప్రవహించునుగాక. యేసు నీకు స్తోత్రాలు, వందనాలు. ఇతను చూపును పొంది సినిమాకి వెళ్ళాడా, పబ్లకు వెళ్ళాడా, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడని ఉందా? నీకు మేలు జరిగితే నువ్వు ప్రభుని మర్చిపోయి ఇష్టానుసారంగా తిరుగుతారు చాలామంది. మేలు జరిగిన వాడు, స్వస్థత పొందుకున్నవాడు. వీడైతే వాక్యంలో ఉంది,
లూకా 18 హీ ఫాలోడ్ జీసస్ ప్రైజింగ్ గాడ్. దేవుని నామాన్ని మహిమపరుస్తూ యేసుని వెంబడించాడు. ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్, తన జీవితకాల పర్యంతము యేసుని వెంబడించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ బ్రతికాడు. అందుకనే ఒక అద్భుతమైన విషయాన్ని అతను పొందుకోగలిగాడు. హీ హాస్ రిసీవ్డ్ ది మిరకిల్, ది ప్రేయర్ టైం. మీరు ప్రార్థన చేయండి, మోకాళ్ళు నుండి లేక చేతులెత్తి ప్రార్థన చేయండి. మీకు అద్భుతాన్ని పొందుకోవాలనే మండుతున్న కోరిక మీకున్నదా? ఉన్నట్లయితే విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ప్రార్థించడం మొదలుపెట్టండి. మీ కోరిక ఏంటో ప్రభువుకు తెలియచేయండి. మీ పాపములను ఒప్పుకోండి. ఇక నుంచి పాపం చేయనని నిబంధన చేసుకోండి. నీతి జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, భక్తిగల జీవితాన్ని, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవిస్తామని నిబంధన చేసుకోండి. యేసును గురించిన వార్త, యేసును గురించిన జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు యొక్క శక్తి ఏంటో తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలను ధ్యానించండి. మీ విశ్వాస పరిమాణం పెరుగుతుంది. మీ ప్రార్థించే విధానాన్ని మార్చుకోండి. ఒక రాజుకి ఎలాగా ప్రార్థన చేశాడో మీరు కూడా ఆయన ఒక తండ్రిగా భావించి ప్రార్థన చేయవచ్చు. అబ్బా ఫాదర్ గాడ్, తండ్రి, నా తండ్రి అని ప్రార్థించే గొప్ప ఆధిక్యతను మీకందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షణమే దేవుని బిడ్డలుగా మిమ్మల్ని ముద్రిస్తున్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలొకటిగా ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. కనుక మీ యొక్క ప్రార్థనా విధానాన్ని మార్చుకొని ప్రార్థించండి. ఆటంకాలను లక్ష్య పెట్టవద్దు. ఎవరో ఆటంకపరిస్తే ప్రార్థనను ఆపండొచ్చు. ఇంతకుముందు పాపాన్ని ఒప్పుకో, ఇక నుంచి నేను నా ప్రార్థన ఆపను, అద్భుతాన్ని పొందుకునే వరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి అడగండి. దేవుని బిడ్డలు మిమ్మల్ని మారు మనసు పొందటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి పిలిస్తే, ఉపవాస ప్రార్థనలకు పిలిస్తే రండి, కూడి దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ అండ్ వర్షిప్కి మీరు తప్పనిసరిగా వెళ్ళండి. ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి, సంఘ ప్రార్థనలకు వెళ్ళండి, కుటుంబ ప్రార్థనలు చేయండి. దేవుని మాటలను లక్ష్య పెట్టండి. స్పష్టంగా మీ కోరికను దేవునికి తెలియచేయండి. మీరు దేవుని యొక్క డివైన్ ప్రిన్సిపల్స్ ఏది ప్రకటించబడ్డాయో, గుడ్డివాడు అద్భుతాన్ని పొందుకున్నట్లుగా నువ్వు కూడా అసాధ్యమైన దాన్ని పొందుకోగలవు. అసాధ్యాన్ని సాధ్యము చేసే యేసుక్రీస్తు ప్రభు నీ తండ్రిగా, నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించావు కనుక నీ జీవితంలో అద్భుతం జరగబోతున్నది ఇప్పుడే. నువ్వు విశ్వసించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, వాక్యమైన బిడ్డలు ఎంతమంది అయితే మండుతున్న కోరికతో ఉన్నారో, ఆ కోరిక ఏదైనప్పటికీ సర్వశక్తిమంతుడా, కోరికలను తీర్చే దేవుడవు తండ్రి, కనికరం చూపే దేవుడు. ఏ మనిషి నశించిపోవటం నీ చిత్తం కాదు నా తండ్రి. నీ బిడ్డలంతా అద్భుత కార్యాలను పొందుకొని సాక్షులుగా జీవించాలని ఆశ కలిగి ఉన్న ప్రభువా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవని, అద్భుతాలు చేసే దేవుడవని, దయగలిగిన దేవుడవని, కృపగల దేవుడవని ప్రకటించాను. యేసు నీ పాదాలకు స్తోత్రాలు. ఈ బిడ్డల తప్పులు, అపరాధాలు యేసుక్రీస్తు నామములో క్షమించబడును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించే ఆత్మచేత బిడ్డలంతా అభిషేకించబడుదురు గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వీళ్ళ ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వీళ్ళ ప్రార్థన ప్రభువాని చెవుల్లో చొచ్చును గాక. యేసుక్రీస్తు నామములో ఈ వీళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని వాక్యము రిలీజ్ అవును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అద్భుతాలు వీళ్ళ జీవితంలో రిలీజ్ అవును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో స్వస్థతలు జరుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో విడుదల జరుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆకాశ వాకిళ్ళు విప్పబడి పట్టజాలంత దీవెనలు ప్రార్థిస్తున్న బిడ్డల మీద కృమ్మరించబడును గాక. యేసుని పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.